వ్యాకరణం ఛంద నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చ ఇతి షడంగాని వేదస్యాహుర్మనీషిణః. లోకంలో మనం విత్తనాన్ని వేస్తాం, నీరు పోస్తాం, చిన్నగా ఒక మొలకొస్తుంది. ఆ మొలక సన్నగా కాడగా అవుతుంది. అటు ఇటు 2 ఆకులు వస్తాయి. అది మెల్లగా పెరిగి మొక్క అవుతుంది. ఆకులు పెరుగుతాయి. తర్వాత కాండం వస్తుంది, పెద్ద చెట్టుగా మారుతుంది. పుష్పాలు, ఫలాలు అద్భుతంగా అలా పెద్దదవుతుంది. దాన్ని మనం చూస్తాం. అలాగే ఓ చిన్న అక్షరం మనం చదువుకున్నాం చిన్నప్పుడు, అక్షరాభ్యాసం వేళ. అక్షరాల సమూహం పదం, పదాల సమూహం వాక్యం, వాక్యాల సమూహం ఒక గ్రంథం. ఇలా పరిణామ క్రమంలో ఎదుగుతున్న విధానాన్ని మనం చూడగలం. ఆలోచించారు మహర్షులు. ఇది కాదు, వెనక్కి వెళ్ళి ఒకసారి ఆలోచించాలి అని ఆలోచించారు. గ్రంథం అయింది, గ్రంథం వాక్యాల సమూహం అయింది, వాక్యాలు పదాల సమూహం అయింది, పదాలు అక్షరాల సమూహం అయ్యాయి. మరి అక్షరం ఎక్కడి నుంచి వచ్చింది అని వెనక్కి వచ్చి ఆలోచించారు. ఆలోచించండి, పెద్దదైనటువంటి చెట్టు, ఆ చెట్టు వెనుక దశ చిన్న ఆకులున్నటువంటి మొక్క, దాని వెనుక దశ సన్ననైనటువంటి కాడ, దాని వెనుక దశ అంకురం, దాని వెనుక దశ విత్తనం. ఇలా వెనక్కి వెళ్లి ఆలోచించడాన్ని వివర్తము అంటారు. మహర్షులు ఆలోచించారు. అక్షరాలు సరే, పదాలు సరే, వాక్యాలు సరే, గ్రంథాలు సరే, అసలు ఈ అక్షరం ఎలా పుట్టింది అని ఆలోచించారు. అందుకే వాళ్ళు ఋషులు అయ్యారు. ఋషులు అంటే దర్శన బుద్ధి కలిగిన వాళ్ళు అని. అంటే ఎలా పుట్టింది అని ఆలోచించేవాళ్ళు. వర్షం రాగానే చక్కగా కుండల్ని, బిందెల్ని, వాటిని వీటిని పెట్టుకుని చక్కగా నీటిని నింపుకుంటాం. కానీ నీరు ఆకాశంకి ఎలా వెళ్ళింది, ఎక్కడి నుంచి వర్షిస్తుంది అని వెనక్కి వెళ్లి ఆలోచించడాన్ని వివర్తము అంటారు. మహర్షులు తపస్సు చేసి అక్షరాలు ఎక్కడ పుట్టాయి అని ఆలోచించారు. ఆలోచిస్తే వాళ్ళకు ఒకటే తట్టింది, తపస్సు తపస్సు తత్తి తపస్సు తత్తి తపస్సు తత్తి తప. తపస్సు చేస్తే తప్ప ఆకాశంలోని రహస్యాలు అర్థం కావు అని అనిపించింది. నేల మీదే సమాధి స్థితిలో కూర్చుని చక్కని తపస్సుని ప్రారంభించారు. కొన్నాళ్ళు ఆ తపస్సు చెయ్యగా 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 చిన్న ప్రకంపనలు వాళ్ళకి వినిపించడం ప్రారంభించాయి. ప్రకంపనలు. ప్రకంపన అంటే అక్షరం యొక్క స్పష్టత లేకుండా వచ్చేటటువంటి ఆ కదలికని ప్రకంపన అంటారు. ఉదాహరణకి మధ్యల మీద అలా వేలితో ఒక కొట్టుని గాని కొట్టినట్టయితే ఒక ధ్వని వస్తుంది. ఆ వచ్చేటటువంటి ధ్వని తరంగం ప్రకంపన. తీగల మీద వాయులీనంలో అలా వీస్తూ ఉంటే ఓ ప్రకంపన వస్తుంది ధ్వనికి ముందు. అలాగే వేణువులో గాలిని ఊదుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక ప్రకంపనం కలుగుతుంది ధ్వనికి ముందు. వాళ్ళు ఆ విశేషాన్ని కనుక్కొని అక్షరానికి వెనుక ప్రకంపన ఉంది అని నిర్ణయించుకున్నారు. ఆ సన్నగా వచ్చేటటువంటి ప్రకంపనల్ని అమోఘంగా తపస్సులో ఉన్నటువంటి వాళ్ళు వాటినే చెవితో విన్నారు. వినడం అన్నదాన్ని శృతి అంటారు. శృతి అంటే వినపడినది అని అర్థం. అందుకే వేదాలు శృతులు అయ్యాయి. ఆ ప్రకంపనలు మాత్రమే వాళ్ళు వింటూ 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 అలా ఆలోచిస్తూ ఈ ప్రకంపనలు ఎలా మారుతాయి అని ఆలోచిస్తూ ఉంటే మళ్లీ తపస్సు చేస్తే ఆ ప్రకంపనలకు ఒక ధ్వని రూపం వచ్చి ఆ ధ్వని అక్షర రూపంగా అయింది. అంచేతనే వాటి పేరు అక్షరములు, అంటే నాశనం లేని. బాగా గమనించి చూడాలి, ఆ ప్రకంపన అక్షరంగా మారింది. కాబట్టి అక్షరానికి మూలం ఏది అంటే ధ్వని అనేది తరంగ రూపంగా వ్యాప్తిని చెందడం అన్నమాట. దీన్ని థియరీ ఆఫ్ కాస్మాలజీ అని ఆంగ్లేయులు కనుక్కోవడానికి ప్రయత్నించి మేం కనుక్కోలేము అని విడిచేశారు. కానీ వాళ్ళు కనుక్కోలేనటువంటి విషయాన్ని ఎంతకు ముందు కాలంలోనో కనుక్కున్నటువంటి భారతీయ మహర్షులు ఆ విషయాన్ని ప్రకంపనల ద్వారానే అక్షరాలు సృష్టింపబడ్డాయని చెప్తే దాన్ని గ్రహించలేనటువంటి భారతీయులు అయ్యో ప్రాచ్యులైనటువంటి వాళ్ళం మనం ఏమాత్రమూ కనుక్కోలేని విషయాన్ని ఆంగ్లేయులు కనుక్కోవడానికి ప్రారంభించి తాత్కాలికంగా విఫలులయ్యారని వాళ్ళ మీద చెప్పలేని సానుభూతిని చూపించారు.
భూమి ఆకర్షణ సిద్ధాంతాన్ని న్యూటన్ అనేటటువంటి వాడు తన నెత్తి మీద యాపిల్ పండు పడ్డప్పుడు గమనించారు అని చెప్పగితే అబ్బో అద్భుతంగా ఏం కనుక్కున్నాడని ప్రశంసించారు. కానీ భూమి వికర్షణ శక్తిని కనుక్కున్నారు మన భారతీయ శాస్త్రజ్ఞులు. భూమి వికర్షణ అంటే ఆ పైనుంచి ఏ వస్తువైనా కిందికి పడేది అవుతూ ఉంటే కింది నుంచి పైకి పంపించేటటువంటి విధానాన్ని చెప్పిన వాళ్ళు భారతీయ శాస్త్రజ్ఞులు. నారదుడు భూమి మీదకి దిగి భూమిలో ఉండే మహర్షులందరినీ పలకరించి తిరిగి ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్లేటటువంటి విధానాన్ని మన పురాణాలు అన్ని ఘోషించి చెప్తాయి. ఎంత ఆశ్చర్యం! ధర్మరాజు మహాప్రస్థానం అనే పేరిట తన భార్య అయినటువంటి ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు అందరూ పడిపోగా తానొక్కడు మాత్రం ఇక్కడి నుంచి పైకి వెళ్ళగలిగాడు. అది వివర్తం. పైనుంచి కిందికి దిగడం అవతారం అయితే కింది నుంచి పైకి వెళ్ళడం అనేది ఉత్తారము అని చెప్పింది శాస్త్రం. కాబట్టి ఆంగ్లేయులు చెప్పిన దాన్ని పూర్తిగా నమ్మేసి ఇవి మాత్రమే ఆంగ్లేయులు కనుక్కోగలిగారు, భారతీయులు ఏ ఒక్కడు ఏమీ కనుక్కోలేదు లేకపోయాడు అనుకోవడం తీవ్రమైనటువంటి అపచారం. ఏ యూక్లిడ్ అనేటటువంటి వాడు అమోఘమైనటువంటి గణిత శాస్త్రాన్ని కనుక్కున్నాడో అతను మాత్రమే తప్ప మరెవ్వరూ కనుక్కోలేదని అనుకుంటున్నారో అది యథార్థమైన విషయం కాదు. యూక్లిడ్ చెప్పినటువంటి ఆ గణిత శాస్త్రంలో 7, 8, 9, 10 అధ్యాయాలు కనిపించలేదు అని అనుకుంటున్నారు, కానీ నిజానికి 7, 8, 9, 10 అధ్యాయాలను అతడు రాయనే లేదు. భారతీయ శాస్త్రజ్ఞులైనటువంటి వాళ్ళు 0 అనే అంకెని కనుక్కున్న తరువాత మొత్తం క్షేత్రమితిని, భూరేఖా గణితాన్ని, బీజగణితాన్ని లోకానికి అందించారు. బీజగణితాన్ని ఇవాళ ఆల్జీబ్రా అని మనం చదువుకుంటున్నాం. ఇక్కడ వీళ్ళు A² B² అని వీళ్ళు అంటూ ఉంటే ఆ కా గా అని చదువుకున్నారు ఆ రోజుల్లో వాళ్ళు. ఈవేళ వీళ్ళు ట్రిగనామెట్రీ అని ఏర్పాటు చేసింది, దాన్ని వాళ్ళు ప్రత్యేకంగా త్రిభూమి మితి అనే పద్ధతి ప్రకారం ఏర్పాటు చేసి యజ్ఞాలలో భూమి ఎలా ఉండాలి, ఏ ఆకారంలో ఉండాలి, ఏ ఆకారంలో ఉంటే అది షడ్భుజి అవుతుంది, అష్టభుజి అవుతుంది, గుండ్రంగా ఉండే కుండాన్ని నిర్మించాలా, యోని ఆకారంలో ఉండే కుండాన్ని నిర్మించాలా, చతురస్ర ఆకారంలో ఉండే యజ్ఞ కుండాన్ని నిర్మించాలా అని ఈవేళ భూక్షేత్ర మితిలో ఎన్ని విధాలైనటువంటివి కనిపిస్తాయో ట్రెపీజియంతో సహా అన్నిటినీ కూడా యజ్ఞ కాలాల్లో వేదికలుగా నిర్మించినటువంటి మహాద్భుతమైన శక్తిమంతులు, మేధావులు మన మహర్షులు. అలాగే నేల నుండి ఆకాశం వరకు ఉండేటటువంటి ఆ దూరాన్ని చక్కగా కొలవడానికి ప్రయత్నించి ఆకాశం అనంతం అంటే అంతులేనిదని నిరూపించేటువంటి శక్తి భారతీయ ప్రజ్ఞ కలిగినటువంటి ఋషులదే తప్ప ఆంగ్లేయులది మాత్రం కాదు. అందుకనే ఐన్స్టైన్ అనేటువంటి మహానుభావుడు తెలియచేశాడు, ఆకాశమా ఎంత గొప్ప రహస్యాలని దాచుకున్నటువంటి దానివి నువ్వు, నీ ముందు మేమందరూ ఎందుకు పరిచయమైనటువంటి వాళ్ళం, ఇన్ని రహస్యాలను ఎలా దాచుకోగలిగావు? ఐ వర్షిప్ ది లార్డ్ గాడ్ హెడ్ అని ప్రత్యేకంగా అతను రాశాడు. అందుకనే ఐన్స్టైన్ ని పొగిడినటువంటి వాళ్ళందరూ కూడా EIN అంటే ONE1 అని, ST ఐన్స్టైన్ లో ఉండే ST అంటే ఈజ్ అని, మళ్ళీ INE అంటే 1 అని, 1 ఈజ్ 1 అని, ఐన్స్టైన్ అద్వితీయ ప్రతిభ కలిగిన వాడు, అసమాన ప్రతిభ కలిగిన వాడని ఐన్స్టైన్ ని అందరూ కొనియాడారు ఆ రోజుల్లో. చిత్రం ఏంటంటే ఐన్స్టైన్ భారతీయ గ్రంథాలని కొనియాడినటువంటి మహర్షితో సమానం. భగవద్గీతలోని ఓ శ్లోకాన్ని చెప్తూ బిగ్ బ్యాంగ్ థియరీ దాని నుంచే ఆధారపడిందని బెల్జియం శాస్త్రజ్ఞులు ఏకకంఠంతో తెలియచేశారు. ఏన సర్వమిదంతతం, ఈ ప్రపంచం అంతా విస్తరిల్లి ఒకసారి డామ్మన పెద్ద బ్లాస్ట్ విస్ఫోటనానికి గురై ముక్కలై తిరిగి మళ్ళీ అన్ని సమీకరించుకుని మళ్ళీ సృష్టిగా మారుతుందనే విశేషాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునునికి ఈ ప్రపంచ రహస్యాన్ని తెలియచేస్తూ చెప్పాడు. సీక్రెట్ డాక్ట్రైన్ ఆఫ్, మామూలుగా ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి సీక్రెట్ డాక్ట్రైన్ అనేటువంటి డాక్ట్రైన్ అనే పుస్తకాన్ని రాసిన బ్లావెట్స్కీ అనేటటువంటి ఆమె ఈ విశేషాన్ని తెలియజేస్తూ ఇండస్ట్రక్టబిలిటీ ఆఫ్ మ్యాటర్, పదార్థం యొక్క నాశనం అనేది ప్రపంచంలో ఉండదనే యథార్థాన్ని తెలియచేసింది. భారతీయులందరికీ మనం విజ్ఞప్తి చేస్తున్నది ఒక్కటే, మన మహర్షులు ఏదో గడ్డాలు మీసాలు పెంచుకుని కేవలం తపస్సు చేసి
కోరుకున్నారని, అదే వాళ్ళ ధ్యేయంగా ఉందని ఈనాడు అనుకోకూడదు. వాళ్ళు ప్రపంచంలో అందరికీ పనిచేసేటటువంటి అన్ని విశేషాలని అందించాలని తపన పడ్డటువంటి వాళ్ళు తప్ప వాళ్ళకి కుటుంబాలే లేవు. నారదుడికి ఏ కుటుంబం ఉంది? వశిష్ఠుడికి ఏ కుటుంబం ఉంది? వీళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకి చేసుకున్నది ఏమాత్రం ఒక క్షణం మనం ఆలోచించుకోగలగాలి. వాళ్ళు నిస్వార్థంగా లోకానికి అన్ని అందించినటువంటి ఉత్తమ పురుషుడు. అందుకే వాళ్ళ పేరు శాశ్వతంగా మనం చెప్పుకుని తీరాల్సిందే. ఓ పురోహితుడు యజ్ఞంలో వాడేటటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రని గాని పరిశీలిస్తే అన్ని మట్టివే వాడతాడు ఆయన. ఆ ఉండేటటువంటి పాలికలు, వాటిలో ఆవు పేడతో మట్టి, వాటిలో నవధాన్యాలు, వాటిలో ఆవు పాలు వేసి చక్కగా 16 రోజులకి శుభకార్యం అయిన తర్వాత 16 రోజుల పండుగని చేస్తాడు. ఏమిటి దాని అర్థం? పాలికల మీద చుట్టబడేటటువంటి తెల్లమైన దారాలు నాగటి తాళ్ళకి సంకేతం. అంచేతనే చక్కరైనటువంటి అందంగా వరుసల్లో ఉండేలాగా దారాలను వాటికి చుడతారు. ఆవు పేడ, మట్టి కలిపి ఆవు పాలతో కలిపి చేసేటువంటి మిశ్రమం దున్నినటువంటి భూమికి సంకేతం, సేంద్రియమైనటువంటి ఎరువుని వేయడానికి సంకేతం. దాంట్లో నవధాన్యాలని వేయడం, ఓ వ్యక్తి నీకు అతి ముఖ్యమైనవి నవధాన్యాలు ఆరోగ్యాన్ని, జీవితాన్ని పెంచడానికి కావలసినటువంటి దైర్ఘ్యాన్ని చెప్పేవి అని చెప్పడానికి ప్రతీక. ఈ అమోఘమైన రహస్యాన్ని ప్రతి శుభకార్యంలోనూ కూడా ప్రాచీనులు ఏర్పాటు చేసి మనం బతికే తెరువుని, బతకాల్సిన కాలపు పొడిగింపుని మనకి అర్థం చేశారు. అంటే లెంగ్త్ ఆఫ్ లాంగివిటీ అంటారే, లెంగ్త్ ఆఫ్ లైఫ్ లాంగివిటీ అంటారే, వ్యక్తి యొక్క జీవన దైర్ఘ్య పరిమాణాన్ని పెంచే విధానాన్ని నేర్పిన వాళ్ళు మహర్షులు. అంచేతనే మహర్షులు ఎప్పుడైనా ఆశీర్వచనాన్ని చేయవలసి వస్తే శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. 100 సంవత్సరాలు నువ్వు సుఖంగా జీవించు అని చెప్తూ 100 సంవత్సరాలు జీవించడానికి కావలసినటువంటి పదార్థాలని మేమన్నీ నీకు ఏర్పాటు చేశాము అని స్పష్టంగా తెలియజెప్తూ నవధాన్యాలని, సేంద్రియమైనటువంటి ఎరువుతో కూడినటువంటి మట్టిని, ఆవు పాలని, ఇది నీకు ముఖ్యమైనటువంటి దీర్ఘతని జీవనానికి ప్రసాదిస్తాయని తెలియచేశారు. అంతేకాదు నీ జీవనానికి అత్యాధారభూతమైనటువంటిది ధ్వని అని తెలియజేస్తూ గాలి ప్రకంపనల నుంచి అక్షరాలని పిండి పితికి వాటిని మనకిచ్చి ఈ అక్షరాల సమూహాన్ని నిరంతరం పఠిస్తే అవి మన బతకడానికి, బతికినటువంటి మనిషి యొక్క రక్షణకి ఉపయోగిస్తాయని అంతటి మంత్రాన్ని మనకు అందించారు. కాబట్టి భారతీయులైనటువంటి మనందరి కర్తవ్యం ఏమిటంటే ప్రాచీనులైనటువంటి వాళ్ళు భావింపబడుతున్న ఆంగ్లేయులు మనల్ని ఏదో ఉద్ధరించారు అని అనుకోవడం కాకుండా మనకి మనం మన ధర్మసూత్రాలని గాని ఆలోచించుకోగలిగితే, మన మహర్షుల గొప్పతనాన్ని గాని తెలుసుకోవడానికి కానీ ప్రయత్నిస్తే ఆంగ్లేయులు ఎంత మన నుంచి సంపూర్ణంగా దొంగతనాన్ని చేశారో శాస్త్ర రహస్యాలని ఆ విషయం అర్థమవుతుంది. అలాగని మనం ఆంగ్లేయుల్ని నిందించాలనేది దీని అభిప్రాయం కాదు. కానీ ఆంగ్లేయుల కంటే వెనుక ఉన్నటువంటి మన భారతీయ మహర్షులు ఆంగ్లేయులకి మార్గదర్శకులయ్యారని అంత మాత్రం మనం అంగీకరించగలిగితే చాలు, దాన్ని శరీరంలో జీర్ణించుకోగలిగితే చాలు. చివరగా ఒక్క మాట, ఆంగ్లేయులందరూ కూడా భారతదేశంలోని కాశీ నగరానికి వచ్చి అక్కడ పండితులకి ఇతోధికంగా ధనాలని ఇచ్చి వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి శుశ్రూషని చేసి అమోఘమైన వేద రహస్యాలను తెలుసుకుని ఆ మీదట వాళ్ళు పరిశోధనలు చేసి చిట్ట చివరిలో వాళ్ళ పేర్లని పెట్టుకుని విజ్ఞాన శాస్త్ర రహస్యాలన్నీ కూడా వాళ్ళు చేసిన పరిశోధనకి సంబంధించిన ఫలాలుగా చెప్పేసుకున్నారు. ఆ విశేషాన్ని మనం అర్థం చేసుకోగలిగితే చాలు. అంటే పొలం మనది, దస్తావేజులు మాత్రం వాళ్ళ పేరు నుండిపోయాయి అని అర్థం. ఒక క్షణం భారతీయులైనటువంటి మనం ఆలోచించుకోగలిగితే ఆ పొలాలన్నీ మనవే, ఆ పంటలన్నీ మనవే, పేర్లు మాత్రం ఆంగ్లేయుల పేరిట ఉన్నాయి అని అర్థం చేసుకోగలిగితే ధన్యులం.